Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, మరి అది కంటిన్యూ చేయాలి. సబ్జెక్ట్ ప్రెడికేట్ మనము డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఇంకొక టాపిక్ కూడా ఉంది, ఫ్రేజ్ క్లాజ్. ఏంటి సార్ 2 టాపిక్స్తో అయిపోతుందా అంటే 2 టాపిక్స్తో అయిపోదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా టాపిక్స్ ఉన్నాయి. అన్ని టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకుంటాము, అది కూడా డీప్గా డిస్కస్ చేసుకుంటాము. వేర్ you will learn everything, and when you are writing exam you will not make any mistakes. Even a small mistake you will not make after watching all these videos. మీరు ఈ వీడియోస్ చూసిన తర్వాత చిన్న మిస్టేక్ కూడా చేయరు. ఎక్కడైనా ఏమైనా డౌట్ వస్తే అది మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు అనుకోండి. ఇక్కడ ఫ్రేజ్ క్లాజ్ అని కూడా ఒక టాపిక్ ఉంది. ఫ్రేజ్ క్లాజ్ అంటే ఏంటి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రేజ్ అన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఏంటి ఇక్కడ ఇది ఫ్రేజ్ చూడండి. ఫ్రేజ్ అన్న మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అలాగే మనకు క్లాజ్. సార్ క్లాజ్ అంటే ఏంటి సార్, నాకు చాలా చెప్పండి, అది నాకు క్లియర్గా అర్థం అవడం లేదు అని అనుకుంటారు. చూడండి ఇక్కడ నేను క్లియర్గా వర్డ్ రాస్తాను. క్లాజ్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? క్లాజ్ అంటే కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్సే, కాకపోతే ఏంటంటే ఇందులో మనకేముంటుంది అంటే ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే వర్బు ఉంటుంది. సబ్జెక్ట్ వర్బు. సార్ మరి మీరేమో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని రాశారేంటి సార్ అన్నారనుకోండి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని రాస్తే ఏంటంటే ఎప్పుడైతే ఒక వర్డ్ కంటే ఎక్కువ వర్డ్ ఉందనుకోండి దాన్ని గ్రూప్ అని అంటారు. ఒక వర్డ్ కంటే ఎక్కువ ఉంది. మనం ఇంతకుముందు ఏం చూసాము అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ చూసాం. సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రెడికేట్ ఏదైతే మనకు యాక్షన్స్ విత్ దిస్ డూవర్ ఉంటుందో, ఏదైతే డూవర్ ఉంటుందో అది సబ్జెక్టు. ఆ డూవర్ ఏం చేస్తాడో మనం చెప్పేదాన్ని మనము ప్రెడికేట్ అంటాం. కానీ ఇక్కడ అలా కాదు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది క్లాజ్ అవుతుంది, కాకపోతే సబ్జెక్ట్ వర్బు ఉంటుంది ఇందులో. సబ్జెక్ట్ వర్బు ఎందుకంటే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, నేను ఇంతకుముందు ఒక సెంటెన్స్ రాశాను. హీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాను. హీ ఈజ్ మై ఫ్రెండ్. హీ ఈజ్ మై ఫ్రెండ్లో ఇది సబ్జెక్ట్ అయ్యింది, ఇది ప్రెడికేట్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ప్రెడికేట్. హీ ఈజ్ సబ్జెక్ట్, ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ ప్రెడికేట్. ఓకేనా? ఇదే సేమ్ సెంటెన్స్ని మనము ఇక్కడ క్లాజ్గా గనక చూసామనుకోండి. క్లాజ్గా చూద్దాం. క్లాజ్గా చూస్తే ఏమవుతుందంటే హీ ఈజ్ మై ఫ్రెండ్ అని చూస్తే హీ ఈజ్ అనేది క్లాజ్ అవుతుంది. ఇక్కడేంటి, ఈజ్ మై ఫ్రెండ్ అనేది మనకు ప్రెడికేట్ అయింది, కానీ హీ ఈజ్ అనేది క్లాజ్ అయ్యింది. ఓకే, అదేవిధంగా ఇది చూసుకుంటే మనము ఫ్రేజ్ అనుకోవచ్చు. ఇది క్లాజ్. ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూడండి. హీ అనేది ఒకటి మాత్రమే సబ్జెక్ట్ ఇక్కడ, కానీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాం చూడండి, ఇది వచ్చేసి ప్రెడికేట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్రెడికేట్. మనకి ఇంగ్లీష్ అంతా ఇలాగే ఉంటుంది, కన్ఫ్యూజన్. కాకపోతే ఏంటంటే జస్ట్ అర్థం చేసుకుందాం అనుకోండి. మీరు అన్నారనుకోండి, సార్ నాకు ఇవి నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంత ఇంపార్టెంట్ అని మీరు అన్నారు. నేను క్లియర్గా చెప్తాను ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి కానివ్వండి, లేకపోతే రిటర్న్ ఇంగ్లీష్కే కానివ్వండి, కాంపిటేటివ్ ఇంగ్లీష్కే కానివ్వండి, దేనికైనా కూడా ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు అని నేను అనను. ఐ డోంట్ సే దట్, ఐ నెవర్ సే దట్, అండ్ నో వన్ విల్ టెల్ యూ దట్. అది ఎవరు చెప్పరు. కాకపోతే మనం బేసిక్స్ ఇవి నేర్చుకోవాలి, బేసిక్స్ నుండి వెళ్ళాలన్నమాట. సరే, ఇప్పుడు ఇది మనము మై ఫ్రెండ్ అనేది మనము ఫ్రేజ్గా చూసాం. ఐ విల్ రైట్ సమ్ సెంటెన్సెస్ వేర్ యూ విల్ ఫైండ్ క్లాజ్ అండ్ ఫ్రేజ్. ఇవి చూస్తారు మీరు. ఒకసారి చూడండి. మిస్టర్ రాము ఈజ్ ఆన్ డ్యూటీ అన్నాం. మిస్టర్ రాము ఈజ్ ఆన్ డ్యూటీ.
మనం ఇప్పుడు సబ్జెక్ట్ ప్రెడికేట్ అనుకున్నాం కదా, సబ్జెక్ట్ ప్రెడికేట్లో మీరు దీన్ని ఐడెంటిఫై చేయగలరా? చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మిస్టర్ రాము ఏంటి? మిస్టర్ రాము ఐ, వై, యు, దే, హీ, షీ, ఇట్ కాదు కదా, ఈ 7 సబ్జెక్ట్స్ కాదు కదా. మరి ఇదేంటి అంటే మిస్టర్ రాము ఈజ్ ఎ సింగులర్ వన్. సింగులర్ వన్ అన్నా కూడా అది నెంబర్ అవుతుంది, దాన్ని కూడా సబ్జెక్ట్ అని అంటాం మనం. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటి? మిస్టర్ రాము. మరి ఈజ్ ఆన్ డ్యూటీ ఏంటి? ఇంతకుముందు మనం చూసింది ప్రెడికేట్ కదా, ఈజ్ ఆన్ డ్యూటీ అనేది ప్రెడికేట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. మళ్ళీ కూడా వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ దాట్ ఇఫ్ యూ రిమెంబర్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, యూ విల్ స్పీక్ ఇంగ్లీష్ అని నేను చెప్పను. దీస్ ఆర్, వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద బేసిక్స్. దీస్ ఆర్ దేర్ టు నో. మనకి ఇవన్నీ ఉన్నాయి కానీ మనం తెలుసుకోవాలి. కానీ ఇవి తెలిస్తేనే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తారు అని నేను అనుకో. ఎందుకంటే మనము నేర్చుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్తాం. యునో ఫ్రమ్ ద గ్రౌండ్ ఫ్లోర్ యూ విల్ గో టు ద టాప్ ఫ్లోర్. నాట్ జస్ట్ లైక్ యూ జంప్ ఆన్ టు ద టాప్ ఫ్లోర్. మీరు టాప్ ఫ్లోర్కి ఇమీడియట్లీ జంప్ చేస్తారు అని నేను చెప్పను. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఫ్లోర్. అయితే ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట, బేసిక్స్. ఇప్పుడు ఇక్కడ నేను రాసింది ఏంటంటే క్లాజ్ ఫ్రేజ్ రాశాను. ఇందులో క్లాజ్ ఏంటి, ఇందులో ఫ్రేజ్ ఏంటి? సబ్జెక్ట్ ప్రెడికేట్ అయితే మీకు వచ్చేసింది ఐడియా. దిస్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్. ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఇంకోసారి రాస్తాను ప్రెడికేట్. ఎందుకు రాశాను అంటే ఇక్కడే ఉంది మీకు సబ్జెక్ట్ ప్రెడికేట్, ఇక్కడే ఉంది, ఫ్రేజ్ క్లాజ్ ఇక్కడే ఉంది. కానీ అది మీకు అర్థం కావాలి. సేమ్ సెంటెన్స్, ద సేమ్ సెంటెన్స్, ఐ జస్ట్ కీప్ ద సెంటెన్స్ దేర్. ఆ సెంటెన్స్ని అలాగే ఉంచుతాను. ఇందులోనే మనకు క్లాస్, ఇందులోనే ఫ్రేజ్, ఇందులోనే సబ్జెక్ట్, ఇందులోనే ప్రెడికేట్ ఉంది. సబ్జెక్ట్ ప్రెడికేట్ ఈ టాపిక్స్ వేరు, క్లాజ్ ఫ్రేజ్ ఈ టాపిక్స్ వేరు, కానీ ఒకే సెంటెన్స్లో ఉన్నాయి అన్నీ. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పేశాను సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంది, దీంట్లోనే ఫ్రేజ్ క్లాజ్ కూడా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఐ జస్ట్ రిమూవ్ దిస్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను సబ్జెక్ట్ ప్రెడికేట్ని రిమూవ్ చేశాను. సార్ ఇప్పుడు సార్ చేంజ్ చేస్తాడు సెంటెన్స్ అనేది ఏమి ఉండదు, నేనేం చేంజ్ చేయను. మై డియర్ ఫ్రెండ్స్, సీ దిస్, మిస్టర్ రాము ఈజ్ అనేది ఒకటి, ఆన్ డ్యూటీ అనేది ఒకటి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్లాజ్ అవుతుంది, ఇది వచ్చేసి ఫ్రేజ్ అవుతుంది. ఏమైనా కష్టం ఉందా? చూడండి, చాలా చాలా ఈజీ. అదే సెంటెన్స్, నేను ఏం చేంజ్ చేయలేదు. జస్ట్ ద సెంటెన్స్ రిమైన్స్ దేర్ సేమ్. అదే సెంటెన్స్లో మనకు ఇది వచ్చేసి సబ్జెక్ట్ అవుతుంది, ఇది వచ్చేసి ప్రెడికేట్ అవుతుంది. కానీ ఫ్రేజ్ క్లాజ్ చూసుకున్నట్టయితే ఇది క్లాజ్ అవుతుంది. మిస్టర్ రామ్ ఈజ్ అనాలి. మిస్టర్ రామ్ ఈజ్ అనేది క్లాజ్ అవుతుంది, ఆన్ డ్యూటీ అనేది ఫ్రేజ్ అవుతుంది. సరే, వన్ మోర్ సెంటెన్స్ రాస్తాను ఇక్కడ. ఓకే, we are very busy these days. We are very busy these days అన్నాను. ఈ మధ్యన మేము చాలా బిజీగా ఉన్నాము అన్నాను. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్రెడికేట్ చూసినట్టయితే we is subject, we is subject, are very busy these days, this is predicate. ఓకే, సబ్జెక్ట్ ప్రెడికేట్ వచ్చేసింది. సార్ మరి ఇప్పుడు మీరు క్లాజ్ ఫ్రేజ్ అన్నారు కదా, అది చెప్పండి అంటే యూ నీడ్ నాట్ చేంజ్ ద సెంటెన్స్, ద సెంటెన్స్ రిమైన్స్ సేమ్. అండ్ సీ ద వర్డ్స్, వీ ఆర్ అన్నది క్లాజ్ అవుతుంది, వెరీ బిజీ దీస్ డేస్ అన్నది ఫ్రేజ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది సబ్జెక్ట్ వర్బ్, ఇది వెరీ బిజీ దీస్ డేస్ అన్నది గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని రాసాను నేను ఇంతకుముందు. ఫ్రేజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మరి క్లాస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఎన్ని ఉండాలి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏం అవసరం లేదు, 2 వర్డ్స్ ఉన్నాయి, 2 కూడా గ్రూప్, వీ కెన్ కన్సిడర్ దెమ్. ఒకటి కంటే ఎక్కువగా ఉంటే మనం గ్రూప్ అంటాం. సరే, వీఆర్ అన్నది క్లాజ్ అవుతుంది ఇక్కడ, అండ్ ఇది వచ్చేసి ఫ్రేజ్ అవుతుంది, వెరీ బిజీ దీస్ డేస్. ఈ ఫ్రేజ్, క్లాజ్ అనేది సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేది, ఇవి రెండు చూసాం మై డియర్ ఫ్రెండ్స్. అన్నీ కూడా ఒకటే యాక్చువల్గా.
అండ్ ఇంకొకసారి కూడా మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను ఏంటంటే ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్ థింగ్స్ అనమాట. వీటి నుండే మనము నేర్చుకుంటాం. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. మీకు ఈజీ కావడం కోసమే ఏ ఫ్యాకల్టీ అయినా కూడా ఇవి స్టార్ట్ చేస్తారనమాట. దీన్ని మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసి డేస్ అండ్ డేస్ అండ్ డేస్ అండ్ డేస్ మనం ప్రాక్టీస్ చేస్తూ మనం ఎక్కువగా వీటిని నేర్చుకోవడానికి స్పెండ్ చేయడం అనేది అవసరమైన విషయం. బట్ జస్ట్ దీస్ ఆర్ దేర్, వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్. Okay, my dear friends, I hope you have understood, and we'll meet with some other topic in the next session. And అది ఇక అక్కడి నుండి కూడా మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి. మనకు ఇంగ్లీష్లో చాలా టాపిక్స్ ఉన్నా కూడా కొన్ని అన్ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అవి కూడా నేను మీకు చెప్తాను, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఎలాగైతే నేను చెప్పానో ఇవి బేసిక్స్ అని, అంతా మరి ఇవి లేకపోతే ఇంగ్లీష్ ఉండదు అది ఇది అనేది ఏముండదు. జస్ట్ మనం బేసిక్స్ నేర్చుకోవాలి. ఇక తర్వాత కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి. కీప్ ఆన్ వాచింగ్ and be in touch for next video. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.